అందరికీ నా నమస్తులండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు సోమవారం అండి. సోమవారం అంటేనే మాకు పండుగండి, పర్వదినం. ఇక ఆ రోజంతా కూడా చక్కగా మహాదేవుని పూజిస్తూ, అభిషేకిస్తూ, అలాగే భక్తి టీవీ, టీటీడీలో ఇవి అనేక రకాలుగా భక్తి ప్రవచనాలు వింటూ మాకు ఆ రోజంతా వెళ్ళబుచ్చుకుంటామండి. ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. కొంచెం ఏకుంజామునే లేచానండి. మా వారు టార్చ్ లైట్ పెట్టిచ్చేసేసి ముగ్గు అనేది చూపించమని చెప్పేసి నేను వీడియో తీసుకుంటున్నానన్నమాట. సోమవారం కొంచెం పెందలాడి వేకుంజామునే లేస్తామండి. ఎందుకంటే భగవంతుడికి అదిగాక ఉదయం ఎండ విపరీతంగా ఉంటుందిగా, త్వరగా పనులు ముగించుకొని 10:00కల్లా పని కంప్లీట్ అయిపోయిందనుకోండి, ఇక చక్కగా హాయిగా కూర్చోవచ్చు అనే ఉద్దేశం చొప్పున భగవంతుడి మాటలు వింటూ ఈ విధంగా ముగ్గు వేసుకున్నానన్నమాట. మా వారు టార్చ్ లైట్ చూపిస్తున్నారు, ఇక నేను ముగ్గు వేసుకున్నది చూపిస్తున్నారనమాట. మీకు చూపించాలని నా ఆతృత అనమాట అండి. ఇదిగోండి, ఉదయాన్నే సామవేద షణ్ముఖ శర్మ గారి ప్రవచనాలు వింటున్నాము. అన్నట్లుగా త్రైలోక్య ప్రవరాహ స్త్రియ, ఉల్లోకాల్లో ఉన్న గొప్ప గొప్ప స్త్రీలందరూ నిన్ను సేవిస్తారు. ఎలాగో అప్సరస లక్ష్మీదేవిని సేవించినట్లుగా అవమానమే వచ్చిందంట అంతరాక్షం నోటి కూడా. ఇదిగోండి, మా వారు గుచ్చి తెల్ల జిల్లేడు పూలను మాల కట్టేశారు, గుచ్చారు. ఇదిగోండి, నేను అన్నీ సర్దుకున్నాను. ఇక దేవుడికి పూజ చేసుకుంటాను. ఈ ప్రక్కన అంతలోకి బోండాలు వేస్తున్నానండి. ఇదిగోండి, కూర రెడీ చేశాను. ఉదయాన్నే ఈ పనులు చకచక అయిపోయాయి అనుకోండి. మునక్కాయ కూర అనమాట. ఇవంతా కూడా చూసారా గుజ్జుగా ఎలా ఉందో, చక్కగా పెట్టేసుకున్నాను. కుక్కర్కేమో అన్నం పెట్టేసుకున్నానండి. ఇక పూజ అయిపోవటం, తినేసేయటం. తర్వాత పగలు గ్యాస్ పై దగ్గరకు వచ్చే పని లేకుండా రెస్ట్ తీసుకోవటం అనమాట. పొద్దున్నే కనుక ఈ పనులన్నీ చకచక అయిపోయినాయి అనుకోండి, ఒక పని తర్వాత ఒక పని మనకి హాయిగా ఉంటుందండి. ముందు గ్యాస్ పై దగ్గరకు రాకుండా ఈ ఎండలకి వేడికి కూడా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. శరీరంలో ఉన్న నీరంతా లాగేస్తుందండి ఎండ అనేది. ఎందాకని ఏసీలు వేసుకొని ఉంటామండి. వర్షాలు ఇంకా పడటం లేదు. అయిపోగానే పూజ చేసుకున్నాం. పూజ చేసుకున్నాక అప్పుడు టిఫిన్ అండి. ఈలోపు మా వారు జిల్లేడు పూలు కడుతున్నారని చెప్పేసి నేను బోండాలు వేస్తున్నా. పునుగులో బోండాలు అయిపోతాయి. ఓకేనా. ఎర్రగన్నేరు పూలు కోసుకొచ్చారు, తెల్ల జిల్లేడు మాల గుచ్చారు. మనం మహాదేవుడికి, పార్వతీ పరమేశ్వరులకి, విష్ణుమూర్తి తల్లి, లక్ష్మీదేవి తల్లికి, బ్రహ్మదేవ సరస్వతీదేవి తల్లికి పూజ చేస్తాం. త్రిమూర్తులు, వాళ్ళకి మించిన వాడు లేరు కదండి. సోమవారం ఇలా పూజ చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను భగవంతుడికి. ధూపం సమర్పించుకున్నాను. అలాగే తెల్ల జిల్లేడు మాల మా వారు గుచ్చారు కనకాంబరాలతోటి. చక్కగా మా శివపరివారానికి అలంకరించుకున్నానండి. ఎర్రగన్నేరు పూలతోటి ఈ విధంగా తెల్ల జిల్లేడు పూలతోటి అలంకరించుకొని దేవేరులందరికీ, దేవతలందరికీ కూడా ఈ విధంగా పూజ చేసుకున్నానండి. సోమవారం రోజు మహాదేవుడి శ్లోకాలన్నీ పఠించుకుంటాను. అలాగే విష్ణుమూర్తి తండ్రి, లక్ష్మీదేవి తల్లి, పార్వతీదేవి తల్లి, పరమేశ్వరుడు తండ్రి, బ్రహ్మదేవ సరస్వతీదేవి తల్లి అందరి శ్లోకాలు పఠించుకుంటానండి. సృష్టి, స్థితి, లయకారకులు వాళ్ళే కదండి. ఈ ఆరుగురికి మించిన దేవతలు లేరు కదా, సర్వస్వం వారే కదా. మహాదేవుడికి ఈ విధంగా పూజ చేసుకున్నానండి.
హర హర శంకర భక్తవ శంకర జై జయ శంకర శివ శివ శంకర హర హర శంకర భక్తవ శంకర జై జయ శంకర శివ శివ శంకర హర హర శంకర భక్తవ శంకర జై జయ శంకర శివ శివ శంకర హర హర శంకర భక్తవ శంకర జై జయ శంకర శివ శివ శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర శంకర భక్తవ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహాదేవ మహాదేవ మహాదేవ. కాశీ విశ్వేశ్వర, కాశీ విశ్వేశ్వర, కాశీ విశ్వనాథ, కైలాసవాస కైలాసవాస కైలాసవాస, హిమగిరివాస 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 హిమగిరివాస, త్రిలోకాధిపతివి త్రిలోకాధిపతివి త్రిలోకాధిపతివి, త్రిక్కంటివి 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 త్రిక్కంటివి. బోళాశంకర 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 బోళాశంకర. నమో పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. నమో పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. నమో పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మహాకాళేశ్వర దేవాలయం ఉంది. సూర్య భగవానుడు వచ్చేసాడండి. చినుకు లేదండి, అల్లాడిపోతున్నాము, అలమటిస్తున్నాం అన్నమాట వానదేవుడి కోసమని. పూలైతే పూసాయి చక్కగా. తాళం వేసినట్టే వస్తున్నాయి. ఇదిగోండి సూర్య భగవానుడు చూశాడు. వర్షం కోసం ఎదురు చూస్తున్నాము, వానదేవుడి కోసం. మళ్ళీ బట్టలు వాషింగ్ మిషన్కి వేసి పెట్టాను. ఇంకా అవి మడతలు వేసుకోవాలి. ఉదయాన్నే తీసేస్తానండి. ఈ భాగ్యం కన్నా మనకు కావాల్సింది ఏముందండి. భగవంతుడు ఏమీ అక్కర్లేదండి. ఈ చాలు, ఈ వైభవం చాలు. ఈ వైభవం చాలుదా మనకి. అన్నీ ఆయనే చూసుకుంటాడు కదా. సోమవారం రోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి భగవంతుడికి. దేవతలందరూ చక్కగా విరాజిల్లుతున్నారు కదా దీపపు కాంతుల్లో. ఇలా దీదీప్యమానంగా విరాజిల్లుతుంటే దేవతలందరూ చక్కగా వచ్చి కూర్చొని పూజ చేయించుకొని ఎప్పుడూ భూలోకంలోనే ఉంటారండి దేవతలు. ఎక్కువగా భూలోకం ప్రజలు మా భక్తులంటే ఎంతో ఇష్టం. భూలోకంలోనే ఉంటారు దేవతలంతా అండి. మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు బోండాలు పునుగులు అన్నీ కూడాను ఏదనుకుంటుంది. కొబ్బరి చట్నీ కొంచెం గట్టిగా ఉందిలేండి, కొబ్బరి కారపొడి అన్నమాట. చూసారా, పెద్దలకు కూడా పెట్టుకున్నాము. ఇంకా ఆరగించేసేస్తాం అన్నమాట. ఇవ్వండి, ఇవి ఎవరికొకళ్ళకి పెట్టేసేస్తాం. ఓకేనా, మా బ్రేక్ఫాస్ట్ ఇది. ఎప్పుడూ మనమే తింటాం కదండి. ఎవరికన్నా ఇతరులకు పెట్టుకుంటే మన పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళు చెప్తారు, మనం తిన్నది మట్టి పాలు అవుతుంది, ఇతరులకు ఇచ్చింది పాలు అవుతుందని. దానం కొద్ది బిడ్డలు, అలాగే పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అన్నారు కదండి. మనం దానం చేసుకుంటే మన బిడ్డలు ఎంతో వర్ధిల్లుతారు. అలాగే పుణ్యం చేసుకుంటే భర్త దేవుడు మంచివాళ్ళు లభిస్తారు. ఓకేనా,
ఇది మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు సోమవారం రోజు. ఇక బజార్ పని ఉందండి. కొంచెం బజార్కి వెళ్ళి వస్తుంటే బాబా దేవాలయం మధ్యలో తారసపడింది. ఇక వెళ్ళి మా వారు నేను లోపలికి వెళ్ళేసి కరెక్ట్ టయానికి హారతి ఇస్తున్నారండి. అందుకోసం అని చెప్పేసి హారతి తీసుకొని భగవంతునికి కాసేపు ధ్యానం చేసుకొని బాబా వారిని దర్శనం చేసుకొని వచ్చామన్నమాట మా వారు నేను. ప్రతిరోజు కూడా నిత్యం కూడా చక్కగా బాబా వారికి హారతి ఏర్పాట్లన్నీ చేస్తారండి. ప్రతి గురువారం మాత్రం భోజన సదుపాయం ఉంటుంది, అన్నప్రసాదాలు పెడతారనమాట. ఇక రోజు ప్రదక్షిణలు చేసుకునే వాళ్ళు అలాగే భక్తులు కోలాహలంతో ఉందన్నమాట. షిరిడి వెళ్ళలేదండి. భగవంతుడు మమ్మల్ని రప్పించుకోలేదు. ఆయన ఆజ్ఞ అనేది ఇస్తారట కదా, రప్పించుకుంటారట కదా. మాకు ఆ ఆజ్ఞ అనేది రప్పించుకునేది మాకు లేదండి. ఇంతవరకు మేము షిరిడి చూడలేదు, బాబా వారిని దర్శనం చేసుకోలేదండి. మరి ఆ భాగ్యం మాకు ఎప్పుడు కలుగుతుందో, ఆయన దర్శన భాగ్యం ఎప్పుడు చూస్తామో అని చెప్పేసి మాకు బాధగా ఉంటుంది. టైం రావాలంటండి బాబా వారిని దర్శనం చేసుకోవాలంటే. ఈ విధంగా బాబావారి హారతి మీరు కూడా కనులారా తీసుకోండి, కనులారా వీక్షించి బాబావారి హారతిని మీరు కూడా తీసుకోండి. బాబావారి నుంచి పిలుపు రావాలటండి. పిలుపు వస్తే వారి యొక్క దర్శన భాగ్యం కలుగుతుందట. మాకు ఆ దర్శన భాగ్యం కలిగించే పిలుపు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నామండి. ఇక అందరూ నిలబడి బాబావారికి భజన చేశారండి. ఇక వారితో పాటు మేము భజన చేసేసి భగవంతుని దర్శనం చేసుకుని ఆ విధంగా హారతి తీసుకొని ఇంటికి వచ్చేసాము మా వారు నేను. బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేసామండి. మా వాషింగ్ మిషన్ వచ్చేసేసి గోద్రేజ్, ఇది దాదాపు 20 years బ్యాక్దండి. ఇది అప్పట్లో 3000 రూపాయలు ఏమో. అంటే వాటర్ వచ్చేసేసి మనం పోసుకోవాలండి. ఇలా ట్యూబ్ సిస్టమ్ అనమాట, వాటర్ వచ్చి పోసుకోవాలి. ఇదిగోండి ఇలా విజిలేస్తుంది. ఈ మిర్రర్ అనేది పోయిందండి మా వారికి, నాకు సరిపోద్దులేండి. ఇదిగో విజిల్ వస్తుంది, మనం కట్టేసేసుకుంటాం, ఇలా ఆఫ్ చేసుకోవటం అనమాట. ఈ విధంగా పోతాయి అన్నమాట వాటర్ అనేది. స్విచ్ అది ఈ విధంగా వాషింగ్ మిషన్ అనేది ఇదండి. దాదాపు 20 years బ్యాక్ అండి. ఫస్ట్లో ఉన్నప్పుడు తీసుకున్నామండి ఇది, వచ్చినప్పుడు అనమాట. ఆ మోడలు ఇంకా ఇదే కంటిన్యూ చేసుకుంటున్నాను. ఒక్కదాన్నే కదా అని చెప్పేసేసి, పిల్లలకేనో అదే కదా అని. వాటర్ ఈ విధంగా పోతూ ఉంటుందండి. ఇవ్వండి ప్యాచ్ వర్క్ వస్తాయి కదా, ఈ విధంగా ప్యాచ్ వర్క్కి ఈ విధంగా వస్తాయండి స్టోన్స్ అనేవి. మా ఫ్రెండ్ వాళ్ళది మిషన్ ఉందండి, మిషన్ షాప్ ఉంది పెద్దది. ఇంకా అక్కడికి వెళ్తే ఇలాంటివన్నీ ఉంటాయండి దాని దగ్గర. ఇవి తీసుకొచ్చుకొని ఇవన్నీ కూడా వేరు చేస్తానన్నమాట. ఇవన్నీ చెమ్కీలన్నీ ఇదిగోండి ఇట్లా వేరు చేసేసి మనం రేపు బ్లౌజులకి వాటికి ఇదిగోండి ఇలా స్టోన్స్ అన్నీ వాటికి ఇలానేమో కత్తిరించి పెట్టేసుకుంటానండి. బ్లౌజులకి హ్యాండ్స్కి అయినా సరే చక్కగా బాగుంటాయి అన్నమాట. ప్యాచ్ వర్క్కి కట్ చేస్తారు కదా, మనం పంజాబ్ డ్రెస్సులకి వాటికి ఉంటాయండి, పంజాబ్ డ్రెస్సులకి వాటికి ఉంటాయి. అలా వాటికి ఉన్న వాటిని ఇలా మా ఫ్రెండ్ వాళ్ళది షాప్ ఉంది, మెషిన్ షాప్ అన్నమాట, టైలరింగ్ షాపు. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొస్తామన్నమాట. ఉంచిద్ది తను కూడా ప్రక్కన పెట్టేసి. ఇక తీసుకొని వచ్చేసి ఈ విధంగా సిజర్ తోటి ఇవన్నీ కూడా ఇలా కత్తిరించేసేసి వేటికై పెట్టేసేసుకుంటానండి. బ్లౌజులకి బ్యాక్ సైడ్ మెడకి, నెక్కి, అలాగే హ్యాండ్స్కి చక్కగా మనం డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట.
అది ఉంటుందిగా, ఫెవిస్టిక్ ఉంటుంది కదా, వాటితో అంటించేసుకొని చక్కగా స్టిచ్చింగ్ అనేది చేసుకుందాము. ఇలా నెక్కి హ్యాండ్స్కి బాగుంటుందండి. ఇలా కట్ చేసి పెట్టేసుకుంటాను అన్నమాట. ఖాళీ సమయాల్లో నేను ఈ విధంగా చేస్తూ ఉంటాను. బాగుంటాయి. మనకి ప్యాచ్ వర్క్ అన్నమాట, డ్రెస్సులు కాటుకు వస్తుంది కదా, అలా అన్నమాట. ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, వేటికయ్యి నీట్గా చక్కగా బాగుంటాయి. మెడకి చేతి ఇట్లా స్టోన్స్ వాటికి చేసేసుకుంటే బాగుంటుంది. ఖాళీ సమయం విధంగా మొత్తం గోరింటాకువి తీస్తున్నారండి. పూతంతా కూడా చక్కగా కోస్తున్నారు, వాటర్ పోస్తున్నారు. ఇప్పుడే వాటర్ చల్లామండి మొక్కలకి. చూసారా, వేస్ట్ వాటర్ అంతా కూడా ఉంటాము. యాక్వాగార్డ్ వేస్ట్ వాటర్ అంతా కూడా పెట్టేసాము. ఒక్క క్షణంలోనే ఆరిపోయింది. చూసారా, ఒక క్షణానికి ఆరిపోయింది మొత్తం కూడా. మనీ ప్లాంట్ మొక్కకి నీళ్లు చల్లితే ఎంత సంతోషంతో ఆనందంతో పరవళ్ళు దొక్కుతుందనమాట. ఎంత ఆనందం, ఎంత సంతోషం చినుకు కోసం. విజయవాడలో పడ్డాయండి, హైదరాబాద్లో పడ్డాయి, గుంటూరులో మాత్రం వర్షం పడకొచ్చిందండి. అది అల్లాడిపోతున్నాం అనమాట. ఎక్కడెక్కడో ఏర్లు అయి పారిపోతున్నాయి అనమాట. గుంటూరులో మాత్రం వాన కురవకు వచ్చిందండి. ఇప్పుడు నీళ్ళు మొక్కలకి ఇంతవరకు చల్లాము. బ్యాక్ సైడ్ కూడా కొట్టేసాము, దానిమ్మ చెట్టుకి, జామ చెట్లకి, అన్నిటికీ. ఒక్క క్షణమేనండి, వేస్ట్ వాటర్ విధంగా దొర్లిస్తూ ఉంటా. చల్లగా హాయిగా ఉంటుంది చైర్స్ వేసి కూర్చోటానికి. ఎప్పుడా వర్షం, వానదేవుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్నామండి. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. గమ్యం తెలియక నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. గమ్యం తెలియక అంటే దారి తెన్ను అంటాం కదా, దానికి ఇంకా గమ్యం అంటే దారినండి. దారి తెన్ను తెలియక నియంత్రణ లేని మనస్సు, నియమం అనేది, నిబంధన అనేది అలాగే లేని మనస్సు అన్నమాట. నియంత్రణ అంటే ఇక దానికి నియమం అనేది ఒక షరతు, ఒక కండిషను అనేది, ఒక నియంత్రించలేనిది మనస్సు అన్నమాట. మనల్ని పతనం అందిస్తుంది, అంటే మన జీవితాలను నాశనం చేస్తుంది అన్నమాట. అధోగతి పాలు చేస్తుంది. ఇక మనల్ని అనేక విధాలుగా, అనేక రకాలుగా మనం అఘాతంలోకి వెళ్ళేటట్లుగా చేస్తుంది. నిగ్రహంతో, ఓర్పుతో, నిగ్రహం అంటే ఓర్పు అండి. నిశ్చలమైన మనస్సుతోటి, నిగ్రహంతో, ఓర్పుతోటి ఉంటే లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు, ఒకటే లక్ష్యం, ఒకటే దారి. ఆ మనస్సుపై మనం ఎప్పుడైతే దృష్టి కేంద్రీకరించి మన యొక్క మనస్సును లగ్నం చేసి ఆ లక్ష్యం వైపు పట్టుదల, దృఢంగా సంకల్పం అనేది ఉంటుందో విముక్తిని ప్రసాదించి విముక్తిని పొందుతామండి. అలాగే విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది. విజయం అనే శిఖరాలను అధిరోహింపజేస్తుంది. విజయం అనే మెట్లు, ఒక్కొక్క మెట్లు ఎక్కేసి మనం విజయ పతాకం ఎగురవేయగలుగుతాం అన్నమాట. ఇదండి, గమ్యం తెలియక నియంత్రణ లేని మనసు మనల్ని పతనమొందిస్తుంది, అధోగతి పాలు చేస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనసు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది.
ఎంత క్లుప్తంగా చక్కగా వివరించారో చూసారో వివేకానందుల వారు. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. గజ్జినండి, గజ్జి, తామర అలాంటివి శరీరం పైన మనకి ఒక్కోసారి వస్తూ ఉంటాయి. ఈ గజ్జికి తుమ్మి ఆకు రసాన్ని ఉప్పుతో కలిపి పూస్తే ఆ గజ్జి అనేది త్వరగా పోతుందండి, మాయమైపోతుంది, నయమైపోతుందండి. ఇదేనండి ఆరోగ్య సూత్రం. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.